లోకంలో ఎక్కడైనా భగవంతుడు పాశములు విప్పేస్తాడు, కట్లు విప్పుతాడు. శ్రీకృష్ణ పరమాత్మ గొప్పతనం ఏమిటంటే కట్లు వీశాడు. ఎవరికి? ఆఖరికి ప్రతిరోజు సాయంకాలం పశువుల్ని కట్టుకొయ్యలకి దగ్గరికి తీసుకెళ్లి కట్లు వేస్తుండేవాడు. ఏమైనా కర్మ. లీలాశుకుడు పరవశించిపోయాడు. శ్రీకృష్ణ కర్ణామృతంలో అన్నాడు, రోజు నమస్కరిస్తా. ఎవరికో తెలుసా? గోధూళిధూ సరిత కోమల గోపవేషం. ఆవుల మంద వెనక నడుస్తున్నప్పుడు ఆవుల యొక్క డెక్కల నుంచి పైకి రేగినటువంటి ధూళి చేత అలంకృతుడైనటువంటి చిన్ని కృష్ణుడు అలా వెళ్ళిపోతూ ఉంటే ఆ ఇళ్లల్లో ఉన్నటువంటి గోపకాంతలు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ కనపడడం చెప్పి, కృష్ణ కృష్ణ, మా ఇంట్లో ఈ ఎద్దుని ఆవుని కట్టలేకపోతున్నాను, చాలా బలంగా ఉన్నాయి, లాగేస్తున్నాయి, నువ్వు కొంచెం కట్టవా అంటే చిన్ని కృష్ణుడు దాని పలుపు పట్టుకుని, ఎందుకు వినవు వాళ్ళ మాట, రా అని ఆ చిన్ని కృష్ణుడు దాన్ని బలవంతంగా లాగుతుంటే డొక్కలు అక్కలించుకుపోయి ఉరప్పంజరం కనపడుతుంటే చెమట బిందువులతో తడిసినటువంటి కృష్ణుడు ఆవుల్ని లాక్కొచ్చి గుంజలకి కడుతున్నాడు. నీలాశుకుడు అన్నాడు, అందరి పాశములు విప్పే కృష్ణ, నువ్వు ఆవులకు పాశములు కడుతున్నావు, గోపాల బాలక స్థితికి దిగజారిపోయావు. స్వామి, నీ యొక్క అనుగ్రహానికి పరాకాష్ఠ, ప్రతిరోజు నువ్వు ఆవుల్ని కట్టిన సన్నివేశం తలుచుకుని నమస్కరిస్తానయా అన్నాడు. అంతటి మహాద్భుతమైన అవతారం.